ఓకే. మీ వెనుక 5గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత 50 లక్షల మంది మీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు. సో ఇప్పటికీ ఇంకా సమాజంలో ఈ యొక్క సామాజిక వర్గం అణచివేతకు గురి కాబడుతుందని చెప్పి మంత్రిగా మీరు వాళ్ళ కోసం ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? ఇప్పుడు కూడా నా దృష్టికి వచ్చినటువంటి అంశం ఏ అంశం అని కానీ మా వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ పేద వర్గానికి కానీ ప్రజలకు వచ్చినటువంటి అంశంలో కూడా తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఈరోజు కిందికి వెళ్ళి కష్టపడి వచ్చినటువంటి వాళ్ళం, కష్టాలు తెలిసిన వాళ్ళం, పరిష్కారం ఏ విధంగా తెలిసినటువంటి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లాను నడిపించిన వాళ్ళు, ఆ అంశాన్ని ఏ విధంగా పరిష్కారం చేసే విషయంలో బాధ్యత తీసుకుంటాం. బాధ్యత తీసుకుని సంబంధించినటువంటి మంత్రులతో మాట్లాడామా, సంబంధించిన అధికారులతో మాట్లాడామా, లేదా మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళిన విషయం లోపల రాబోయే రోజుల ఈ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రిగా 100% మా వాళ్ళ సమస్యలు మొత్తం కూడా నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారిని పరిష్కారం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మాల మాదిగ అనే కొత్త విభేదాలు వస్తున్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడున్న దాంట్లో మాల వర్గానికి ఎక్కువ న్యాయం చేశారు, తర్వాత మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని మీరు ఒక తీసుకున్నారు. దాంట్లో మొత్తానికి అలాంటి నిజంగా జరుగుతుందంటే వివక్ష ఉందా మాదిగ సామాజిక వర్గం? అలాంటి వివక్ష ఏం లేదండి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మీరు సుమారు ఇప్పుడు వాళ్ళు 16 లక్షల మంది ఉంటే మీరు 36 లక్షల మంది మీరు ఉన్నారు. ఇప్పుడు ఒకటేనండి, కేవలం ఒక మంత్రి పదవి మాత్రం ఇవ్వడం వల్ల మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారా? ఇంకా మీకు సరైన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి సముచిత స్థానం ఉంటుందా మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత మీ సామాజిక వర్గాన్ని? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గము ఒక ఆలోచన పరంగా ఉంటుంది. ఈరోజు మల్లికార్జున ఖార్గే గారు దళిత వర్గం చెందిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గం లోపల పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు మా వర్గానికి చెందిన నాయకుడు, నేను మాదిగ వర్గం చెందిన నాయకుడిని. ఇద్దరం మేము ఎమ్మెల్యేలు ఉన్నాం. వారు ఎమ్మెల్యేలు ఉన్నాం, మంత్రిగా ఉన్నాం. వారు మంత్రిగా ఉన్నారు. మా సీనియర్ నాకంటే మా అన్న మాకు పెద్ద అన్నలేక మా మాదిగ వర్గాన్ని, మా అన్న ఒక మెడికల్ హెల్త్ మినిస్టర్, నేను ఉన్నాం. అంటే మా ప్రాతినిధ్యానికి సంబంధించిన పార్టీ యొక్క నిర్ణయం కానీ మా ముఖ్యమంత్రి నిర్ణయం కానీ ఎవరు ఎప్పుడు ఇక్కడ ఏ అవకాశం ఇవ్వాలో ఆ విధంగా ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ ఇస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి మెజార్టీ సీట్లు సాధించబోతుందా? ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. ఏదేమైనా కూడా ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజాబలం ఏంది, ఏ పార్టీది ఏందో తెలుస్తుంది. ఇవాళ మీ పేదవాళ్ళకి సంబంధించిన పక్షాన ప్రభుత్వం వచ్చిన 18 నెలల ఈరోజు రైతులకు రుణమాఫీ విషయంలో కానీ, అదేవిధంగా రైతులకు ఏదైతే రైతు భరోసా కింద 9 రోజుల్లో పుట్టిన రైతు భరోసాను అమలు చేసే విషయంలో కానీ, సన్న బియ్యం ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వడం కానీ, రేపు 14వ తారీఖు రేషన్ కార్డును అమలు చేసే విషయం కానీ, 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, గత 2014 నుంచి 23 వరకు ఒక పేదవాళ్ళకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇల్లు కట్టిందంటే 2 BHK కట్టిందంటే సిద్దిపేటలో కట్టుకున్నారు, సిరిసిల్ల కట్టుకున్నారు, హైదరాబాద్ చుట్టుపక్కల కట్టిండ్రు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళకి సంబంధించి 2 BHK డబుల్ బెడ్రూమ్ అనే ఒక వాళ్ళ కళ, కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కళ ఏదైతే వాళ్ళు ఉన్నారో, అల్లుడు ఎక్కడ పండుకుంటాడు, చుట్టపల్లి ఎక్కడ పండుకుంటారు అని మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కూడా 2 BHK కట్టలే. ఎక్కడో పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తాను, పేదవాళ్ళకి ఎక్కడ 3 ఎకరాల భూమి ఇవ్వాలి, పేదవాళ్ళను ఆదుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా 1,00,000 ఎకరాలకు మీ మీడియా ఛానల్ ముంగట్నే మీరు అప్పుడు సీనియర్ పాత్రికేయులు ఉన్నారు, మీకు తెలుసు. అనేక సందర్భంలో కూడా ఈ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాడు. అన్నిటికంటే అత్యంత బాధాకరమైన విషయం కరీంనగర్ జిల్లా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన గోదావరి జలాలంతా కూడా మన కరీంనగర్ జిల్లాకి వెళ్ళిపోతాయి. ఇక్కడ కాలడ్డం పెట్టి నీళ్ళు ఇస్తాను ప్రతి నియోజకవర్గానికి. నీళ్ళు ఎక్కడ పట్టుకుపోతాను? ధర్మపురం మన కాళేశ్వరం నుంచి మేడారం రిజర్వాయర్ ద్వారా, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మేడారం రిజర్వాయర్ ఎక్కడ పట్టుకుపోతాను? సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు, హైదరాబాద్కు నీళ్ళు వస్తున్నాయి. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మన పరిస్థితి ఏంది? అనేక అంశాల లోపల వాళ్ళు ఏది కూడా చేయలేదు. రేపు రాబోయే ఎన్నికల లోపల, స్థానిక ఎన్నికల లోపల ప్రజలు అన్ని గ్రహిస్తారు. 18 నెలలు 10 సంవత్సరాలు రాలే రాజ్యం వెళ్ళిండు. ప్రజలు వాళ్ళకే అవకాశం ఇచ్చినారు. వాళ్ళే మంత్రులు ఉన్నారు, వారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వాళ్ళ పార్టీ ఉన్నది. మేము 18 నెలల్లో కూడా మేము చేసినట్టు పనులు ఏదైతున్నాయో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి, ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి వ్యవస్థను ప్రభుత్వాన్ని అప్పచెప్పినా కూడా 1వ తారీఖు కల్లా మేము ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇస్తున్నాం.